ఇప్పుడు పెళ్ళైన తర్వాత హస్బెండ్ ఒక్కసారిగా ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటే పుట్టింట్లో ఉన్న వాళ్ళేమో అమ్మ నీకు పెళ్లి చేసేసాం, అదే ఇంకా నీ ఇల్లు, ఇది మా ఇల్లు కాదు, నీ ఇల్లు కాదు అని చెప్పేసి అంటారు. మరి అలాంటప్పుడు ఆ పిల్ల ఎక్కడికి పోవాలని చెప్పేసి ఆవిడ అన్నట్టుగా మనం మాట్లాడుకుందాం. ఏ తల్లిదండ్రి సొంత కూతుర్ని ఇంట్లో నుండి ఎలగొట్టారో ఒకటి చూపించు. మనం తల్లిదండ్రి అన్నోళ్ళు కన్న పేగో ఎన్ని కష్టాలు పడినా ఎన్ని ఇది ఉన్నా ఆదరించేది కన్న తల్లిదండ్రి మాత్రమే. ఏ తల్లిదండ్రి అమ్మ నువ్వు నా కూతురు కాదు, నువ్వు వెళ్ళిపోవాల్సిన అన్నారు. చూపించమని ఒక వీడియో చూపించరు. ఎందుకు తెలుసా? వాళ్ళు కన్నారు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి కన్నూరు ఇంటికి వెళ్తుంది. సొంతంగా నేను మా మొగుడు ఇద్దరిని ఇచ్చాడు, నేను సొంతంగా వేరే రూమ్ తీసుకొని ఉంచానంటే అది వేరే వేరే విధాలుగా వస్తుంది. అర్థమైంది? ఆడవాళ్ళకి ఆస్తి అంటే ఉంటుందంటే రేపు పొద్దున్న తల్లి అవుతుంది. తల్లి అయినప్పుడు పిల్లలు పుడతారు, ఆ పిల్లలు కూడా అలాగే అంటారు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆడవాళ్ళకి ఆస్తి లేదని అంటావా? నీకు హక్కు ఉంది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. నీకు ఏ హక్కు లేకపోతే నువ్వు అసలు ఇంటర్వ్యూ కూడా చేయవు. ఆవిడకి అదే చెప్తున్నాను నేను. అమ్మా నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చావు కాబట్టి అది చాలా రాంగ్ డిసిషను. ఆడపిల్లలు ఇప్పటికీ స్వాతంత్రంగా ఉంటారు కూడా. ఎందుకంటే ఇంత స్వాతంత్రం కోల్పోయేది ఎవరంటే ఒక మగవాడే. ఇప్పటికీ మీ కోరికలు తీర్చలేక మీ సెల్ ఫోన్లకి, టీవీలకి, ఫ్రిడ్జ్లకి ఇవన్నీ ఫైనాన్షియల్ కట్టలేక మా సివిల్ స్కోర్ పోతుంది. మేము ఫైనాన్షియల్ కూడా కడతాం. మాకు వచ్చేది 20,000 15,000 వస్తుంది. ఏమండి వారానికి పిల్లలకి స్కూల్ ఫీజులు అవి ఇవి కట్టుకుంటే మన జీవితం మొత్తం ఈ కష్టపడమే సరిపోతుంది. ఇంకెక్కడమ్మా? మరి అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో చూసుకుంటే ఆమె మాటలు అయితే అలా ఉన్నాయి. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకా జనరేషన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అన్నా నేనైతే క్లారిటీగా చెప్తానన్నా, మన యూత్కి కుర్రోళ్ళకి కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి కానీ జాబ్ చేసుకున్న వాళ్ళకి దయచేసి మీరు సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోండి. ఏదో అమ్మాయి చూస్తుంది నవ్వుతుంది అని అంటే మీ జీవితం సంకనాగిపోతుంది. ఎందుకు తెలుసా? మీరు దాన్ని పోషించలేరు. అది పోషించినప్పుడు ఎవరినైనా చూసుకునే ఇది ఉంటుంది. అందుకనే మీరు మంచి జాబ్ తెచ్చుకొని, మంచి చదువుకొని జాబ్ తెచ్చుకొని మీ తల్లిదండ్రులు చూసి పెళ్లి చేసుకోండి. సక్కర కాపురం చేసుకుంటే ఎవరు కూడా ఏమీ అనుకోరు. నా అభిప్రాయం అది. ఆ మాటలు విన్న లేడీస్ కి మీరేం చెప్తారు అన్న? నేను ఆవిడకి అయితే ఒకటే చెప్తున్నాను, ఈ విషయం మాట్లాడింది కాబట్టి నేను చెప్తున్నాను. రానున్న జనరేషన్లో కూడా బట్టలు అయితే వేసుకుంటారు కదా. ఏదో మాకు స్వాతంత్రం వచ్చిందని తిప్పుకొని తిరగరు కదా. మగవాడు కూడా బట్టలు వేసుకుంటాడు కదా. స్వాతంత్రం వచ్చిందని తిప్పుకొని తిరగరు కదా. మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ఉండాలన్న. ఆడపిల్లకి ఎంత మనం గౌరవిస్తామో, ఎవడో ఒకడు ఎదో పనులు చేస్తాడు, ఎవరో ఒక ఎదో పని చేస్తుందని మాట్లాడకూడదు. ఆడవాళ్ళకి ఇప్పుడు కూడా స్వాతంత్రం ఉంది మన భారతదేశంలో. ఫైనల్ గా ఏమంటారు ఇలాంటి వాళ్ళు? అంటే ఇప్పుడు తను బుక్స్ రాస్తుంది, ఇలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చేసి జనాల్లోకి, ఇప్పుడు ఈ వీడియో అయితే బాగా వైరల్ అయిపోయింది. ఇలాంటి వీడియోలు జనాల్లోకి వచ్చినప్పుడు జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? అదే చెప్తున్నానన్న. అంటే ఆమె పుస్తకాలు కూడా రాస్తుంది కదా, పుస్తకాల రూపంలో కానీ ఇలా వీడియోల రూపంలో కానీ జనాల్లోకి వచ్చినప్పుడు అది పాజిటివ్ గా వెళ్తుందంటారా, నెగిటివ్ గా వెళ్తుందంటారా? నెగిటివ్ గా వెళ్తుంది అన్న. ఎందుకు తెలుసా? ఆవిడ మాట్లాడటమే ఒక నెగిటివ్ మాట్లాడింది. పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్గా వెళ్తుంది, నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ వెళ్తుంది. ఇప్పుడు ఆవిడ చెప్పడం ఏంటుంది? ఆడపిల్లకి సొంతగా ఒక ఇల్లు అంటూ లేదు. ఆడపిల్లకి ఇల్లు ఎందుకు ఉంటుందండి? ఆడపిల్లలకు ఆస్తులు ఉంటాయి. ఆరోగ్యం బాగోలేనప్పుడు తల్లిదండ్రులు చూస్తారు, ఆ పెళ్లి అయిపోయిన తర్వాత భర్త చూస్తాడు. ఇంకేం కావాలి? ఆస్తి కావాలా? ఆరోగ్యం కావాలా? ఆరోగ్యమే కావాలి. మరి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇంకేముంటది ఆస్తి? అయితే దాంట్లో ఆమె మాట్లాడిన మాటల్లో ఒక పాయింట్ కూడా ఉందంటే, డ్రెస్ వేసుకున్న బట్టల గురించి మాట్లాడుతూ, అంటే నేను లాస్ట్ టైం ఇట్లా ఆంధ్రాకి వెళ్ళాను, ఇట్లా సమ్మరు బాగా ఎండగా ఉంది, నేను ఇట్లా చున్ని తీసేయాలనిపించింది, కానీ చుట్టూ ఉన్న మగవాళ్ళని చూసి జనాల్ని చూసి నేను తీయలేకపోయాను, నాకు ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడంతా ర్యాషెస్ వచ్చేసాయి అని చెప్పని మాట్లాడారు. అదే నాన్న నేను అంటుంది, మగవాళ్ళు చూసేసి చున్ని తీయలేకపోయింది కదా. దేన్ని తీయలేకపోయింది? ఇప్పుడు మనము ఒక మగవాడి దగ్గరికి వెళ్ళామంటే ఎలాగుండాలో అలాగే ఉండాలి. నువ్వు ఆడవాళ్ళ దగ్గర చున్నీ ఇప్పుకో, చున్నీ తీసుకో, డ్రెస్ ఇప్పుకో, ఏదైనా చేసుకో, అది అనవసరం. నువ్వు బయటకు వచ్చినప్పుడు మగవాళ్ళ దగ్గర మాత్రము మంచిగా ఉండు. లోపల పార్ట్స్ కనబడినట్టుగా నువ్వు బనీలు వేసుకొని తిరుగుతాను, లేకపోతే నడుము కనబడినట్టుగా ఇచ్చేసుకొని తిరుగుతాను అంటే ఎవడైనా కామెంట్ చేస్తాడు, ఎవడైనా చూస్తాడు. దానికి ఎటువంటి ఇది లేదు. ఈరోజు భారతదేశంలో ఆడవాళ్ళకి ఉన్న స్వాతంత్రము ఎవరికి కూడా లేదు. ఆవిడ అనే మాట రాంగు. ఎందుకంటే మగవాళ్ళకి కూడా ఈరోజు స్వాతంత్రం లేదు. మరి మగాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఒకటే చెప్తాను, దయచేసి గొప్పలకు పోయి అప్పులు అవ్వకండి. మీ ఈఎంఐలు మాత్రం మీరు కట్టుకోండి స్లోగా.
ఈ అక్కడికి తీసుకెళ్ళమంటుంది ఎక్కడికి తీసుకెళ్ళమంటుంది అంటే మీరు సంకనాకి పోతారు. మీరు మంచి జాబ్ తెచ్చుకోండి, మన భారతదేశం పరువు నిలబెట్టండి. జై భారత్.